నమస్తే, నేను మీ రెహమాన్. వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ ఫోకస్. ఎలా ఆకట్టుకోవాలి అనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ పడినట్లు సమాచారం. మరి ఇక్కడ రైతుల విషయానికి వస్తే, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 2014లో ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఆయన రైతు రుణమాఫీని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయని విషయం తెలుసుకుని ఆయన ఈ రుణమాఫీని 5 విడతలుగా ఇస్తామని చెప్పేసి ఒక రూపకల్పన చేయటం, ఆ 5 విడతల రుణమాఫీ కూడా అనేక నిబంధనలతో రైతులు సంఖ్యలతో గురి చేయటం, కేవలం 3 పార్ట్లుగానే రుణమాఫీ ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయంలో అక్కడ చంద్రబాబు బ్యాట్ అవుతే, మరి ఇక్కడ జగన్ ప్రభుత్వానికి వస్తే రైతు కూడా జగన్కి అట్టే సానుకూలంగా లేని పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ కూడా ఆయన ధాన్యం అమ్మాలి అంటే ఆర్బికల్ ద్వారా రైస్ మిల్కి వెళ్ళటం, రైస్ మిల్ నుంచి మరి ధాన్యం కొనటం, సంచులు కూడా వాళ్లే పంపటం, సీఎంఆర్ ద్వారా రైతు తన పండించిన పంట అమ్మిన 1 నెల 2 నెలలకి ధాన్యం పడటం, ఇటువంటి చిక్కులు ఉండటం వల్ల ఇక్కడ రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల విముఖత చూపే పరిస్థితి కనిపించింది. మరి దీన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతును ఆకట్టుకోవటం ఎలా అనే ఒక ఆలోచన చేశారు. ఇందులో భాగంగా ఆయన రైతు రుణమాఫీ ప్రకటిస్తే ఎలా ఉంటుంది అని ఒక తర్జన భర్జన మొదలుపెట్టినట్టు తాజా సమాచారం. మరి ఇందుకోసం ప్రతి రైతు పంట రుణం అవ్వచ్చు, దీర్ఘకాలిక రుణం అవ్వచ్చు, సొసైటీలో వాణిజ్య బ్యాంకులో మరి అనేక రుణాలు పొంది ఉన్నారు. మరి ఒక్కొక్క రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటిద్దామనే ఆలోచనకు వచ్చినట్లు మాకు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే ఒక దఫా బ్యాంకర్సు, అగ్రికల్చర్ వాళ్ళతో కూడా సమావేశం పెట్టారు. ఇంకొక 2-3 మీటింగులు పెట్టి తుది కసరత్తు పూర్తి చేసుకున్న తర్వాత వచ్చే మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అయినా ప్రకటించే ఆలోచన అనేది జరుగుతాం. మరి అదే చూసుకుంటే ఇక 2వ వర్గం మహిళని ఎలా ఆకట్టుకోవాలి అనే విషయానికి వస్తే, మరి అందులో కూడా ఆయన ఒక అడుగు ముందుకేసి సంక్రాంతి పండుగకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా వచ్చినట్లు సమాచారం. మరి ఏది ఏమైనా అటు జనసేన, తెలుగుదేశం మిత్రపక్షాలు ఒక కూటమిగా ఏర్పడి ఉప్పెనలా దూసుకొస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆ ఉప్పెనకి కట్టు వేస్తారా, లేక ఆ ఉప్పెన తాకిడికి కొట్టుకుపోతారన్నది లెటస్ సీ. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నానా అవస్థలు పడుతున్నారు. ఇందులో భాగంగా వైనాట్ 175 అంటూ గెలుపు గుర్రాలకు సీట్లిస్తున్నారు. సిట్టింగ్లను పక్కన పెడుతున్నారు. ఈరోజు మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ వర్మ గారితో మరి రాష్ట్ర రాజకీయాల్లో జరగబోయే మార్పులు, తెలుగుదేశం జనసేన కూటమి సంబంధించినటువంటి అనేక విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ వర్మ గారు నమస్తే అండి. మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పండి, తెలుగుదేశం జనసేన కూటమి మీద మీ అభిప్రాయం చాలా క్లియర్గా చెప్పండి సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా ఆయన యొక్క మద్దతు రాజమండ్రిలో ప్రకటించారు. ఆ మద్దతు ఈ జగన్మోహన్ రెడ్డి పాతాలను తొక్కడానికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం కలయికతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి మార్గం సుగమమైంది. ప్రజల అభిష్టం కూడా నెరవేరిందని చెప్పి నా అభిప్రాయం. పిఠాపురం నియోజకవర్గంలో జన సైనికులు మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి చెప్పండి. జన సైనికులు ఎవరండి? ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. అప్పుడున్న తెలుగుదేశంలోంచి ఇలా జన సైనికులు కూడా మా తమ్ముళ్ళే కదా. బయట వాళ్ళు ఎవరు కొత్తగా బయటకు ఎక్కడి నుంచి రావలేదు కదా. ఈ నియోజకవర్గం వాళ్ళే. నేనే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తాను, గబ్బర్ సింగ్ 13 సార్లు చూశాను. నేను ఇప్పుడు చూడాలనిపిస్తుంది నాకు. అంటే ఈ నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారు. ఆయన 10 ఏళ్ళ నుంచి కూడా శ్రమ పడతా ఉన్నారు కాబట్టి రాష్ట్రం గురించి ఆయన యొక్క విధానాలు నచ్చి
ఆయన ఏకైక విధానం ఏంటి? ఓటు చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి ఎక్కకూడదు. అదే చంద్రబాబు నాయుడు గారిది, ఇద్దరిది విధానం. ఇద్దరు కలయిక బాగుంది. బాగున్నప్పుడు ఏంటంటే ప్రభుత్వం అధికారంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఇటు 100% మా ప్రభుత్వం. వైనాట్ 175 అంటున్నాడు కదా, 1 రాదు, 7 రాదు, 5 రాదు. ఇది 175 రాదు, మూడెట్లో ఏదో ఒక నెంబర్ వస్తాడికి. రిమైనింగ్ అని కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన గెలుస్తాయి. వీటితో పాటు తాజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే కొత్తగా మరిన్ని పథకాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహిళలను ఆకట్టుకునేందుకు బస్సు ప్రయాణం ఉచితమంటున్నారు. దీనికి తోడు రైతులను కూడా ఆకట్టుకునే పనిలో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆయన అమరావతి రాజధాని లేకుండా చేశాడండి, పోలవరం ప్రాజెక్టు లేకుండా చేశాడండి, రైతులకు ఎటువంటి ఉపకారం లేకుండా చేశాడండి, రోడ్లు లేవండి. ఆయన పరిపాలన ఏముందండి? అందరూ చూస్తానన్నారు, గోతులతోనే గుంటలతోనే నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుకున్నాయి, కరెంటు బిల్లులు మన ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇవన్నీ ఆయన పరిపాలనలో ఇదండి. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. 3 రాజధానులు పేరు పెట్టి ఒక రాజధాని కూడా లేదు కదా, 3 రాజధానులు అన్నాడండి. ఒక రాజధాని లేదండి. ప్రస్తుతానికి రైతులు ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఆర్బీకేలు పెట్టి రైతుల నుంచి ధాన్యం కొనే ప్రక్రియలో చాలా బ్యాడ్ అయ్యారు. సీఎంఆర్ల పేరున చాలా ఆలస్యంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమవుతున్నాయి. తొలకరిలో పండించిన పంట తాలూకు సొమ్ములు రబీ పంట పూర్తయిన తర్వాత జమవుతున్నాయి. అంతేకాక ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంట నష్టపరిహారాలు రావడం లేదు. దీంతో రైతులు ప్రభుత్వం అంటేనే మండిపడుతున్నారు. నా పేరు అందుకుల సత్యబాబు, మాది 1వ వార్డు అండి. ఏ ఊరు? పిఠాపురం 1వ వార్డు సార్ మాది. 1వ వార్డు. జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు సంబంధించి తన మేనిఫెస్టోలో రైతు కోసం రుణమాఫీలని, మహిళలకు ఉచిత బస్సు అని పెడతా ఉన్నాడు. ఈ ప్రభావం గెలిపోవటం మీద ఎంతవరకు ఉంటుంది? సార్ ఈ బస్సు ప్రయాణం అనేది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టారు సార్. దాన్ని కాపీ కొట్టేసి నేను పెడతా తెప్పించాను. నేను కొత్తగా పెట్టింది ఏమీ లేదు సార్. ప్రస్తుతానికి మేనిఫెస్టోలో పెట్టి ప్రసారం కూడా జరుగుతున్నాం సార్. మేము అది పెట్టి తప్ప మేము సొంతంగా పెట్టింది ఏమీ లేదు సార్. ఈ రుణమాఫీ కూడా పెట్టే ఆలోచన ఉంది. అది గెలిపోవటం ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? ప్రస్తుతానికి చాలా లోతు కూరిపోండి సార్. ఆయన గెలిపంటే ఇప్పుడు గెలిపే ఉండదండి. ఇప్పుడు నదే చూడండి, నల్లేరిపోయి నడకంట చూడండి, అలా ఉందండి ఏళ్ళని. దీనికి తోడు మహిళలు మరింత ఆగ్రహంగా ఉన్నారు. అంగన్వాడీలో పోరు సాగుతోంది. డ్వాక్రా రుణమాఫీ, ఆసరా వంటి పథకాల విషయంలో వివక్ష చూపుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల ఒక్కసారిగా పెన్షన్ కట్ అయితే మళ్ళీ రావడం లేదు. నా పేరు బాబ్జీ అండి. మాది నల్లమెల్లి గ్రామం, అమలాపురం మండలం. మాది వ్యవసాయాలు చాలా దారుణంగా మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల మునిగిపోవడం జరిగిందండి. దానికి మెయిన్ కారణం ఈ డ్రైన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ రకంగా జరిగిందండి. మాకు అక్కిలేరు కింద నుంచి పెట్టండి ఈదరపల్లి శివాలయం వరకు మొత్తం పెద్ద పెద్ద మేటలు వేసండి మునిగిపోయిన ఈ అధికారులు కానివ్వండి, ఈ నాయకులు కానీ మాకు ఏ విధంగా కూడా వాటిని డ్రైన్ తవ్వి చేయకపోవడం వల్లే ఇది ఈ రకంగా జరగటానికి మెయిన్ కారణం అండి. అక్కడికే మేము 3 సంవత్సరాల నుంచి ప్రతి అధికారులకి, నాయకులకి కూడా చెప్పుకుంటున్నామండి. కానీ ఏ ఒక్కరూ కూడా దాన్ని పట్టించుకున్నది లేదు. దానివల్ల ఈవేళ రైతాంగం అంతా కూడా ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో మేము ఉన్నామండి. దాని గురించి ప్రభుత్వం మమ్మల్ని తక్షణం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఈ డ్రైన్ వ్యవస్థకి మాత్రం మెయిన్ కారణం ఈ అధికారులు, నాయకుల వల్లే మాకు ఇలాగ అయ్యిందండి. 1 కిలోమీటర్న్నర డ్రైన్ వ్యవస్థ టౌన్ అంతా కూడా పెద్ద పెద్ద బ్యాటలతో పుడిగిపోవడం వల్ల, అది తీగిపోవడం వల్లే మాకు ఈ వ్యవసాయాలు ఈ రకంగా జరిగినాయండి. గత 3 సంవత్సరాల నుంచి చెప్తున్నామండి. ప్రతి నాయకులకి కూడా, అధికారులకి ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు వచ్చి మాత్రం క్రైన్లు పెట్టి ఆ పైన డెక్క తొలగించి చేయడం వల్ల ఏం ఉపకారం అండి? ఈ వేళకప్పుడే 8 రోజులు అయిందండి ముంపు వచ్చి. ఇప్పటికి ఇంకా కూడా ఏ రకంగా కూడా మాకు బయటపడే జాడలేదు. ఒకవేళ పడ్డా మాకు ఈ వ్యవసాయాలు అయితే పనికిరావండి. మళ్ళీ ఎప్పుడులాగే దున్నుకుని చెయ్యాలంటే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలండి.
ఈ విషయంను ముఖ్యమంత్రి జగన్ గ్రహించారు. రైతుల కోసం రుణమాఫీ ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకొచ్చారు. దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి మీటింగ్ పూర్తయింది. మరోసారి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. త్వరలోనే రుణమాఫీ హామీ వస్తుంది అనే ప్రచారం సాగుతోంది. వచ్చే సంక్రాంతి నుంచి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రకటించనున్నారు. అయితే సదరు పథకం పట్ల రైతులు ఎలా స్పందిస్తారో, మహిళలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన లక్ష్యం ఒకటే, 2024లో రెండోసారి ముఖ్యమంత్రి కావటం ఎలా. ఆయన అనుక్షణం ఇదే ఆలోచన చేస్తున్నారు. ఇదే విషయమై సమాలోచన చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన ఎన్నికల కంటే బాగా ముందుగా వైనాట్ 175 అంటూ ఒక నినాదాన్ని జనంలోకి తీసుకొచ్చి ఒక మైండ్ గేమ్ ఆడే ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ వైనాట్ 175 అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకలు తిరిగిన నేతలను సైతం ఆయన మార్చేసి కొత్త అభ్యర్థులకు సీటు ఖరారు చేయడం కూడా జరిగింది. మరి దీంతోపాటు సంక్షేమం అనే ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలు తమ ఖాతాలో డబ్బులతో ముంచెత్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మరిన్ని పథకాలు ఎలా ప్రవేశపెట్టాలి, మరిన్ని వర్గాల వారిని ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. మరి ఇందులో చూసుకుంటూ ఉంటే మొన్న ఇటీవల జరిగిన ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం. మరి అక్కడ వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాళ్ళు ఓటర్ని ఎలా ఆకర్షించుకున్నారు అనే విషయం జగన్ గారు సుదీర్ఘంగా పరిశీలన చేస్తే అందులో రైతులను ఎక్కువగా ఆకట్టుకోవడం జరిగింది అనే విషయం